యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి మంజూరైందని డీసీసీ ఉపాధ్యక్షులు ఫైళ్ల సోమిరెడ్డి, మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ వెల్లడించారు. మోత్కూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జితో పాటు సీఎం రేవంత్తో మాట్లాడి మోత్కూరు అభివృద్ధి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. చెప్పిన సార్ మీరు బిల్లు చెప్తాను కదా సార్, నిధులు చెప్తాను స్పీకర్ ఒక్క నిమిషం సార్. మన ఉన్నపోయే బ్రిడ్జ్ కూడా హై లెవెల్ బ్రిడ్జ్ గా మారుస్తున్నాము. దాన్ని కూడా 20 కోట్లు శాంక్షన్ చేస్తున్నాం. మన ఫైల్ సోమరెడ్డి అన్నం సంజయ్ రెడ్డి డీసీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాను. అక్కడ ప్రిన్సిపల్స్ వాళ్ళకు కూడా చెప్పి మన మోత్కూరు మున్సిపాలిటీలో కూడా స్పెషల్ నిధులు ముఖ్యమంత్రి గారు చెప్పి మున్సిపల్ డెవలప్మెంట్ కూడా డామర్ రోడ్ గా మారుతామని, అలాగే ఇలా డీసీసీ ప్రెసిడెంట్ గా ఉపాధ్యక్షులు నిలబడ్డ ఫైల్ సోమరెడ్డి గారికి నా యొక్క అట్లే పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను కాంగ్రెస్ పార్టీ నా సేవను గుర్తించి మండల పార్టీ ఉపాధ్యక్షులు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే మా నాయకోపాటి గారికి, ఎంపీ గారికి, మన తబ్బి లైలే గారికి, సంజయ్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు గత 86 నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వండుకుంటూ, ఎంపీటీసీగా వండుకుంటూ, తర్వాత మా మిస్సెస్ మండల పార్టీ ఎంపీపీగా చేసుకుంటూ 18 సంవత్సరాలు కూడా పురుషోత్తర గారి శిష్యరికంలో మండల పార్టీ అధ్యక్షులుగా చేసుకుంటూ కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సీనియర్ నాయకులు, మాకు ఆదర్శప్రాయులు మా ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు, మానించల ఎంపీపీ అయ్యారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా వారు ఉపాధ్యక్షుల బాధ్యత తీసుకున్న ఒక్కరోజు కాలం గడవ ముందుకే వారి నాయకత్వంలో మోత్కూరు మండలానికి ప్రత్యేక అభివృద్ధి కోసం 50 కోట్ల మంది కేటాయించిన గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు వారి ఎన్నికకు సహకరించిన మంత్రి గారికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ గారికి, విప్పు బి లైలన్న గారికి, అలాగే వారి కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఒక అంశంతో పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎవరైనా గుర్తించాల్సిన అంశం ఏంటంటే పార్టీ వేరు, ప్రభుత్వ విధానాలు వేరు. ప్రభుత్వం కంటే కూడా పార్టీ సుప్రీం. పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తేనే రేపు ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి. పార్టీలో పనిచేసే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా, పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా ఎంతటి వారినైనా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కుంటుందని అధ్యక్ష పదవి ఇచ్చింది. అందరు ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా కూడా వారికి తెలియజేసుకోవాలి. వారి నాయకత్వంలో మనం పనిచేస్తుంటాం. దానికి అనుకూలంగా మండల స్థాయి నుంచి వెళ్ళి మళ్ళీ మండల అధ్యక్షుడు వంగాల సత్తన కావచ్చు, వారి నాయకత్వంలో సీనియర్ నాయకులు ఎవరున్నా కూడా వారి అనుసరణగా వారి అనుకూలంగా నడుస్తుంటది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీనే సుప్రీం అనే అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అన్న పదవికి సహకరించిన వారికి, సహకరించకుండా అడ్డుకున్న వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ